వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ మ్యాజిక్ వరల్డ్ 2022. ఇవేంటంటే ఓడి బియ్యము మేడారంకి వెళ్తున్నాము, అందుకని అత్తమ్మకి బియ్యం పోసి దేవునికి కొబ్బరికాయలు కొట్టి సమ్మక్కకి చేసిన రోజు పోసినాము. మళ్ళీ వాటిని వెళ్ళే ముందు ఇట్లా పోయించుకొని వెళ్ళాలంటే అట్లాగే చేసినాము. ఇక్కడ వెహికల్ వచ్చింది, కార్లో వెళ్తున్నాం మేము. దానికి బొట్లు పెడుతున్నాం. మేము మా మరిది వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళాము. మా అత్తమ్మ వాళ్ళ అన్న వాళ్ళు వాళ్ళక్క వాళ్ళు కూడా వచ్చిళ్ళు. వాళ్ళు టాటా మ్యాజిక్లో వచ్చిళ్ళు. వాళ్ళు కాగజ్నగర్ వాళ్ళు మాకు కాళేశ్వరం దగ్గర అక్కడ కలిసిళ్ళు. అక్కడ నుండి ఇద్దరం కలిసే వెళ్ళినాం. అక్కడ కలిసే స్టే చేసినాం. మళ్ళీ వచ్చేటప్పుడు అందరం కలిసే వచ్చినాం. జర్నీ స్టార్ట్ అయింది. నాకైతే కార్ అస్సలు పడదు, ఎప్పుడు వెళ్ళినా కూడా వామిటింగ్ చేసుకుంటారు. వాళ్ళే మా పెద్దత్తమ్మ వాళ్ళు 7 అట్లా వెళ్ళిళ్ళంట, ఏం తినలేదని అక్కడ ఒక మామిడి తోట దగ్గర ఆగి తినడానికనే ఆగిళ్ళు. మేము కూడా అక్కడ కాసేపు ఆగి మళ్ళీ కాళేశ్వరం బ్రిడ్జ్ దగ్గర కొబ్బరికాయ కొట్టి వచ్చినాం. ఫైనల్గా మేడారం వచ్చేసింది. బాగా రష్ మేము టెంపుల్కి దగ్గరనే స్టే చేసినాము. అవి ఉన్నాయి కదా ఇట్లా కట్టిళ్ళు, వాళ్ళే 1000 అలా చెప్పారు కానీ 800 తీసుకున్నారు. మేము జంపన్న వాగ్కి స్నానానికని వెళ్తున్నాము. అక్కడ నుండి కొద్దిగా దూరమే జంపన్న వాగు. మేమైతే ఆటో మాట్లాడుకొని ఆటోలో వెళ్ళినాము. అందరం 2 ఆటోలు అయితే అందరికీ సరిపోయింది. ఒక 13-14 మెంబర్స్ వరకు వెళ్ళినాము అందరం కలిసి. జంపన్న వాగు వచ్చింది చూడండి, ఎంత బాగుంది. అసలు చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. ఇంకొక 2 డేస్ ఉన్నా బాగుండు అనిపించలేదు. ఫ్రైడే నైట్కి అట్లా వెళ్ళినాం, సాటర్డే నైట్ వద్దాం అనుకున్నాం. నీళ్ళు అయితే కొద్దిగానే ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు, ఒక దగ్గర బాగున్నాయి. అక్కడికి వెళ్ళినాం స్నానం. కానీ వాటర్ ఎంత చల్లగా ఉన్నాయంటే అసలు ఒక 5 మినిట్స్ దిగడానికి ఇబ్బంది పడడం, తర్వాత అందులో నుండి రాలేదు. కాసేపు ఆడుకున్నాము, మళ్ళీ స్నానాలు చేసి వెళ్తున్నాం మేము ఉన్న దగ్గరికి. మళ్ళీ ఆటోలోనే వెళ్ళినాము, కొంచెం దూరమే. మేము ఇప్పుడు దర్శనానికి వెళ్దామని కాళ్ళకి పసుపు పెట్టమన్నాం మా అత్తమ్మ. పసుపు బొట్టు అంతా రెడీ చేసుకొని దర్శనానికి వెళ్తున్నాము. 9 ఆ టైం అవుతుంది. నడుచుకుంటూనే వెళ్ళినాం. గుడికి దగ్గరనే మేము స్టే చేసినాం కాబట్టి నడుచుకుని. ఇక్కడ చూడండి మా చిన్నది ఒక్కటే ఎగురుడు డ్యాన్సులు వేస్తుంది రోడ్ మీద. ఆ మొక్కతే వచ్చింది, మా పెద్ద పాపని తీసుకెళ్ళలేదు. రష్ బాగుంటారేమో అని భయపడినాం. చూడండి లైట్ సెట్టింగ్స్ ఎంత బాగా అరేంజ్ చేసిల్లో ఈసారి, చాలా బాగా అనిపించింది. మంచిగా ఉంది కదా అక్కడ. మీరు కూడా వెళ్ళండి. దేవుడు అంటే దేవుడు ఎప్పటికి ఉంటాడండి. ఆ రోజే వస్తుంది తల్లి, అది ఇదని ఒకరి మీద ఒకరు పడి ఆ దొబ్బులాట కన్నా ఇదే నయం. కాబట్టి ముందే వెళ్ళండి. మీరు కూడా వెళ్ళాలంటే, లేదంటే తర్వాత వెళ్ళినా ఏం కాదు కానీ సేఫ్గా వెళ్ళిరండి. ఎంత బాగా అరేంజ్ చేసిల్లు కదా లైట్స్, చాలా బాగా అనిపించింది. నైట్ టైంలో వెళ్ళినాం కదా, ఫుల్ లైటింగ్స్, అసలు ఎంత బాగుందో. లోపలికి వెళ్తున్నాం దర్శనం కానీ గద్దెల దగ్గరికి. లోపలికి వచ్చినాము, సమ్మక్క గద్దె దగ్గరికి వెళ్తున్నాము. కొద్దిగా ఉన్నారు రష్, మొత్తానికి ఏం లేకుండా సమ్మక్క గద్దె దగ్గరికి వెళ్తున్నాము. చూడండి లైట్స్ అవి చుట్టూ మంచిగా అరేంజ్ చేసిల్లు కదా, అంత బాగుందని మొత్తం తిరిగి చూసుకుంటూ మెల్లగా వెళ్తున్నాం. రష్ ఉన్నప్పుడు వస్తే ఆ మాత్రం కూడా చూడనివ్వరు. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే తల్లిని తీసుకొచ్చి పెడతారు. సమ్మక్క గద్దె ఇదే. మేమైతే ఫస్ట్ టైం అసలు దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకున్నాను కూడా. ఎంత బాగా అనిపించిందో. మా పాప గంట కొడతా అని గోల చేస్తే గంట కొట్టేసి వెళ్ళి అక్కడ నుండి పగిడిద్దరాజు గోవిందరాజు దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చి అక్కడ గేట్ దగ్గర కాసేపు అట్లా ఫొటోస్ దిగి కాసేపు ఉండి మళ్ళీ మేము ఉన్న దగ్గరికి వచ్చేసినాము. చూడండి చుట్టూ ఎంత బాగా అరేంజ్ చేసిల్లు కదా ఈసారి. బాబు చూడండి ఎలా మొక్కుతుండో. పువ్వులతో చాలా మంచిగా డెకరేట్ చేశారు. అసలు చాలా బాగా అనిపించింది. లైటింగ్స్ అక్కడ వైబ్ వేరే ఉంది. కానీ నైట్ చలి బాగుండే, కొంచెం చలితో కొంచెం ఇబ్బంది అనిపించింది. మేము బయటకు వచ్చేసినాం.
వెళ్తున్నాం నా దగ్గరికి. మా వాళ్ళంతా అక్కడ చూస్తున్నారు ఫొటోస్ దిగుతుంటే. బాగుంది కదా అక్కడ. అసలు ఇది చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపించింది. అసలు ఇంటికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అనిపించలేదు. చాలాసేపు అక్కడే ఆగినాం మేము. ఇట్లాంటి లొకేషన్స్ ఒక 5-6 వరకు ఉన్నాయంట, కానీ మేము అంతా ఏం కవర్ చేయలేదు. ఇంకా 2 లొకేషన్స్ దగ్గరికి అట్లా వెళ్ళినాము. మేము 2 days అక్కడ స్టే చేసినాము. ఇది ఫస్ట్ డే రోజు మేము ఎక్కడెక్కడికి వెళ్ళినాం అని చెప్పేసి ఇందులో ఉంది. నెక్స్ట్ డే మేము ఏం చేసినాం అనేది పార్ట్ 2 వీడియో కూడా పెడతాను, చూడండి. ఇది ఇంకొక దగ్గర నైట్ 1 ఆ టైంలో తినేసినాక వెళ్ళినాం అట్లా చూసొద్దామని. జంపన్న వాగుకి కొద్దిగా దగ్గరలో ఇంకా ఇది ఇంకొక లొకేషన్. ఇది కూడా చాలా బాగుంది. ఫొటోస్ అయితే చాలామంది మంచిగా ఫొటోస్ దిగుతున్నారు అక్కడ. బాగా అనిపించింది. నైట్ 2 వరకు మేము బయటనే ఉన్నాం. 2-2:30కి అట్లా బాగా చేసినాం. ఇంకా చాలా బాగుందని. మీకు ఎలా అనిపించిందండి కామెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తే నేను అన్నీ ఎక్కడికి వెళ్ళినా మీకు అప్డేట్స్ ఇస్తాను. మీరు కూడా వెళ్ళారా? కామెంట్ చేయండి. అక్కడ డిఫరెంట్గా చూడడానికి ఇంకా అందమైన ప్రదేశాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఈసారి వెళ్ళినప్పుడు చూడడానికి ట్రై చేస్తాను. అక్కడ నుండి కూడా ఇంకా చలి పెడుతుందని రిటర్న్ అయిపోయినాము. ఇది కొద్దిగా మేము ఉన్నదానికంటే కొద్దిగా ముందు మా మరిది నైట్ టైంలో స్టఫ్కి ఏం లేదని చెప్పేసి అక్కడ ఆమ్లెట్ తీసుకున్నాడు. అక్కడ నుండి వచ్చి మంట పెట్టుకున్నాం. చలి బాగా పెడుతుంది, నిద్ర రావడం లేదని చెప్పేసి వాళ్ళు అక్కడ తాగుతున్నారు. మేము కూడా అక్కడ కొద్దిగా పక్కకు కూర్చున్నాం, చల్లగా వస్తుంది కదా అని. అదేం లేదు, మంటలో వైన్ వేసి చూపిస్తాడు అన్నట్టు. అది కూడా ఎంత పవర్ అని చెప్పేసి కాసేపు మాట్లాడి మేము వెళ్ళి పడుకున్నాం. వాళ్ళు అక్కడే ఉన్నారు. అక్కడ నుండి తెచ్చుకున్న ఆమ్లెట్ తీసి చూపిస్తున్నారు వాళ్ళు తింటుంటే. డే 1 అయితే ఇది. డే 2లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.